నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఒక కొత్త వివాదాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చింది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈయన కొడుకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి విమానాల్లో విహారయాత్రలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కేవలం రెండు సార్లు ఆయన హైదరాబాద్ వెళ్ళొచ్చారట. అంతే తప్పించి ఆయన అసలు మరి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన రోజులే లేవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలను పట్టించుకోకుండా ఆయన విమానాల్లో తిరుగుతున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. మేడం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసలు ప్రజలనే పట్టించుకోవట్లేదంట. ఇప్పటికే 77 సార్లు ఆయన హైదరాబాద్ వెళ్ళొచ్చారంట. ఈయన కొడుకు కూడా అదే దోవలో వెళ్తున్నారంట. ప్రజలందరూ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులతో వీళ్ళు జలసాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? వాళ్ళు ఏమన్నారంటే 70 సార్లు అబ్బా కొడుకులు అనే పదం వాడారు, అంటే భాషని మాట్లాడుతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ 122 సార్లు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళొచ్చారు. ఫస్ట్ మీరు ఈ లెక్కలు చూసే ముందు నేను అడిగేది ఏంటంటే 3500 కోట్లు దుబాయ్కి ఎలా వెళ్ళింది ఆ లెక్కలు తీయమనండి. ఈ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఇందులో ఉంటాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియా చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఎందుకు డబ్బులు లిక్కర్ డబ్బులు హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్ళాయి, ఎన్నిసార్లు వెళ్ళాయి, చెక్ పోస్ట్ నుంచి ఎన్ని వేల కోట్లు వెళ్ళాయి, 250 to 300 కోట్లు తాడేపల్లికి ఎందుకు వెళ్ళాయి? మరి మీకు హైదరాబాద్లో మీకు ఏంటి పని? ఈరోజు అనిల్ రెడ్డికి ఇంట్లో సోదాలు జరిగితే ఎక్కడ జరిగాయి సోదాలు? హైదరాబాద్లోనేగా జరిగాయి. మరి మీకేంటి హైదరాబాద్లో పని? జగన్మోహన్ రెడ్డి వెళ్ళడండి, దొంగ ఎప్పుడూ వెళ్ళడు. అంతిమ దోపిడీదారుడు వెళ్ళాడు హైదరాబాదు. దోపిడీ చేయిస్తాడు, చేసేవాళ్ళ ఇళ్లలో మీకు దొరుకుతాయి డబ్బులు. మీకు అర్థమైందా? ఇవాళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన వాళ్ళు ఇవ్వాల్సిన సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యలహంక ఎందుకు 40 సార్లు వెళ్ళాడు? అపోజిషన్ లీడర్గా పోనీ కాకపోయినా ప్రతిపక్ష నేత అనుకుంటున్నాడు కదా, అసెంబ్లీకి ఎందుకు రాడు? మరి ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడు? ఎమ్మెల్యేగా ఎందుకు మరి అసెంబ్లీకి వచ్చి తన వాద వివాదాలు వినిపించట్లేదు? మరి ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు ప్రజాధనాన్ని? నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారా? నువ్వేమన్నావు? ఎన్నికల్లో ఓడిపోయాక ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము మేము మీ మీద, మీకు పంచిపెట్టాము, మీరు నన్ను ఎన్నుకోలేదు అన్నాడు. మీకు గుర్తుంది కదా. మరి ఎవరి డబ్బు ఖర్చు పెట్టాడు? మరి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి? ఇవాళ ఛత్తీస్గఢ్లో ఒక సర్పంచ్ ఎన్నికల్లో ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఒక ఓటు వేయలేదు ఆ సర్పంచ్కి. ఏం చేశారు తెలుసా? పాపం అతన్ని వెలేశారు, గ్రామం నుంచి వెళ్ళేసి అతని ఇల్లు కోలుగొట్టేశారు. నేను ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులు, అందుకని చెప్తున్నాను మీకు. ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, మీకు ఇన్ని వేలు పంచి పెట్టాను, మీరు నాకు ఓటు వేయలేదని వాళ్ళు ఇల్లు కోలగొట్టలా. మన జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో డిపాజిట్ రాలేదని వాళ్ళందరినీ ఏమీ చేయలేదు. అందుకోసం చెప్తున్నాను, అవునా కదా? ఇంకా ఆలోచన వచ్చి ఉండదు. కాబట్టి ఇవాళ ఆయన 70 సార్లు వెళ్ళారా తండ్రి కొడుకులు, 7 సార్లు వెళ్ళారా మీకు అనవసరం. తర్వాత ప్రజలను వదిలేసి ప్రజల్ని పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి చూడకుండా ఆయన వెళ్ళిపోతున్నారు. మీకులాగా సంక్షేమ పథకాలు ప్రకటించి చివరి వరకు పూర్తి చేయకుండా లేరు. పెన్షన్ పెంచుతామని చెప్పి పెన్షన్ పెంచకుండా మీరు 250 అంటూ మాట దాటేసి చివరి వరకు మీరు పెంచలేదు పూర్తిగా. కానీ వేరాజ్ వీళ్ళు చెప్పిన మాట మీద ఉన్నారు. రాగానే 4000 + 3000 7000 ఇచ్చేశారు. ఫస్ట్కి ఇచ్చేస్తున్నారు పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చేస్తున్నారు. అన్నీ చెప్పినవన్నీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తే ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ఇదే మాట మీరు ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఎంపీనో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వెళ్ళి ప్రజల్లో నిల్చుని, అంటే ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడి చూడమనండి. చంద్రబాబు గారు 70 సార్లు వెళ్ళారు, వాళ్ళ కొడుకు 70 సార్లు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ 122 సార్లు వెళ్ళాడు. పిఠాపురంలో నిల్చుని మాట్లాడమనండి, సమాధానం వాళ్ళు ఇస్తారు. రోజా ఎందుకండి? తిరుమల అన్నిసార్లు వెళ్ళింది, వారం ఎందుకు వెళ్ళింది అడగమనండి. మొన్న కూడా 30 మందిని వేసుకుని వెళ్ళింది కదా, మరి ఎందుకు వెళ్తుంది? పరకామణిలో డబ్బులు ఏమయ్యాయి? 100 కోట్లు.
చెప్పమనండి, అవన్నీ లెక్కలు తీయమనండి. వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు నీకు అనవసరం. వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టారా లేదా, చెప్పిన మాట మీద ఉన్నారా లేదా ప్రజలకు తెలుసు. అది ఇవాళ వాళ్ళకి రావాల్సినవన్నీ వస్తున్నాయా లేదా, ఇవాళ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కళ్ళు తెరుచుకొని చూడండి. అంతేగాని ఈయన 70 సార్లు వెళ్ళాడు, ఆయన 122 సార్లు వెళ్ళాడు, ఆయన సినిమాల్లో చేసుకుంటున్నాడు, నీకెందుకు? కానీ జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో కూడా మనం విన్నాం కదండి, చార్టెడ్ ఫ్లైట్లలో వెళ్ళాలని, స్పెషల్ ఫ్లైట్లలో తన పర్సనల్ పనుల కోసం కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రజాధనంతో స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళారని చెప్పి అప్పట్లో మనం. స్పెషల్ ఫ్లైట్లు ఏంటి, 1 కిలోమీటర్ కూడా ఆయన ఫ్లైట్లో వెళ్ళాడు. ఒక కిలోమీటర్ 1.5 కిలోమీటర్లకు ఫ్లైట్లో వెళ్ళాడు. పాప నడవలేడు కదా, వయసు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ముసలాడు అన్నాడు కదా, అప్పుడు ఆయన యంగ్. 1 కిలోమీటర్కి కూడా ఆయన ఫ్లైట్లో వెళ్ళాడు. ఎవడు సొమ్ముతో వెళ్ళాడు? ఏమండి, ఎలకలకి 3.2 ఎంతో ఖర్చు పెట్టారు కదా, ఎక్కడది? మీ తాడేపల్లి ప్యాలెస్కి ఎవరు డబ్బు ఖర్చు పెట్టారు మీరు? వ్యూహం సినిమాకి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు ఎవరు ధనం ఇచ్చారు? అంటే మేడం, ఇప్పుడు ఎక్కువగా ప్రచారం ఏం జరుగుతుందంటే, ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండాల్సింది పోనిచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాడు అని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటున్న టైంలో, సో దాన్ని డైవర్ట్ చేసేందుకు గాను ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఉండొచ్చు. మీకు గుర్తుందా, మొన్న మద్యం కుంభకోణాన్ని పక్కకు పెట్టడానికి 17 మెడికల్ కాలేజీల విషయం తీసుకొచ్చారు కదా. ఏమైంది? 17 మెడికల్ కాలేజీలు మీరు కట్టారా? ఇప్పుడు లెక్కలు తేల్చమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నువ్వు తిన్న 760 కోట్లు లెక్కలు చెప్పు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నువ్వు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టావు తేల్చు, ముందు అవి చూపించు అని అడుగుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామనుకుంటే అది ఎప్పుడు ప్రతిసారి బూమెరాంగ్ అవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొన్న సర్వసభ్య సమావేశం పెట్టుకుని ఎమ్మెల్యేలను ఏమన్నాడు, మిమ్మల్ని నేను వెళ్ళొద్దన్నాను అసెంబ్లీకి అన్నాడు. ఈ మొక్క ఎప్పుడు చెప్పాలి? ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాలి కదా నువ్వు, అవునా? అప్పుడు నోరు మూసుకుని 1.5 ఏడాది అయ్యాక నేను మిమ్మల్ని వెళ్ళొద్దన్నానా అంటే వెళ్ళొద్దనే అన్నావు నువ్వు. అంటే ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎంపీగా పోటీ చేస్తానంటున్నాడు ఇప్పుడు. కాబట్టి దాని మీద కూడా మాట్లాడమనండి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాధనాన్ని వృధా చేసి అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇన్ని మాట్లాడుతున్నావు. నువ్వు ఎంపీగా ఎలా పోటీ చేస్తావు? కేంద్ర బలగాలు ఎందుకు రావాలి నీకు? మళ్ళీ ఎంత ధనాన్ని వృధా చేస్తావు నువ్వు? ఇప్పుడు అయిన దానికి లెక్క ఏంటి? ఇప్పుడు ఈ 11 మంది రిజైన్ చేసేస్తే 11 మంది మీద ప్రభుత్వం తరఫున పెట్టిన పెట్టుబడికి ఎవడు లెక్కలు తెలుస్తాడు? అందుకని ముందు మీ లెక్కలన్నీ తీయండి. వాళ్ళు 70 సార్లు వెళ్ళారా, 122 సార్లు వెళ్ళారా కాదు, వాళ్ళు ఎంత రాష్ట్రానికి మంచి చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. అవి చూశాకే కదా మీరు కడుపు మంటతోటి ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇది కాదండి. ఇప్పుడు సాక్షి వాళ్ళైనా, వాళ్ళు సోషల్ మీడియా అయినా, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ప్రజలు మన మీద నెగిటివ్గా అనుకుంటున్నారు అని చెప్పమనండి. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వేయాల్సింది అది. భారతీరెడ్డి గారికి చెప్పాలి, అమ్మా భారతీరెడ్డి నీ భర్త గారికి చెప్పుకో, ఆయన వెళ్ళమనండి. అదేవిధంగా కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు అసెంబ్లీకి వెళ్ళాలని, వాళ్ళని పంపించండి అని చెప్పమనండి. అంతేగాని ఇప్పుడు అనిల్ రెడ్డి దొరికాడు, మరి జార్జి రెడ్డి కొడుకు అనిల్ రెడ్డి గురించి కూడా వేయమనండి. అనిల్ రెడ్డి 3,500 కోట్లు దుబాయ్కి పంపించను అని రాయమనండి. అందుకని ఈ లెక్కలు డొక్కలు వ్యవహారాలు మాట్లాడొద్దనండి. మొత్తం లెక్కలన్నీ సెటిల్ అవుతున్నాయి వాళ్ళవి. వాళ్ళ లెక్కలన్నీ ముచ్చి కొడుకు వచ్చేసాయి. అందుకని ఇప్పుడు ఇవన్నీ రాస్తారు. మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ఇప్పుడు అసెంబ్లీ సజావుగా సాగుతోంది, చూడలేకపోతున్నారు. చలోక్తులతో సాగుతోంది కదా. అదే అలా ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు ఏడుపే కదా, ఎప్పుడు బూతులు మాట్లాడటమే కదా. ఒక అంటే పద్ధతిగా చక్కటి భాషతోటి ఈరోజు అసెంబ్లీ నడుస్తోంది. ప్రజలు కూడా ఈ దరిద్రం మనుషులు మాకొద్దు, ఈ భాష వద్దు, ఇలాంటి మనుషులే వద్దు అని మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకెందుకు వచ్చింది? మీరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి. వాళ్ళ ఫ్యూచరు ప్రజల చేతుల్లోనే ఉంది. ఎవరిది? అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ది, పవన్ కళ్యాణ్ది. మీరు తిట్టి 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 ప్రజలు మిమ్మల్ని తిట్టే స్టేజ్కి తెచ్చుకున్నారు. వాళ్ళని తిట్టి వాళ్ళందరూ చక్కగా నెగ్గారు, మంచి మెజారిటీ తెచ్చుకున్నారు. ప్రజలు 4వ సారి ఆయన ముఖ్యమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారిని. నేను ఇంట్లో కూర్చోబెట్టారు ఒక టర్మ్కే. ఇన్ని చూశాక కూడా ఇంకా ఇలాగే మాట్లాడతాము, ఇలాగే ఉంటాము అంటే ఇంకా వైసీపీ వాళ్ళ కర్మ. జగన్మోహన్ రెడ్డికి ఎలాగ తన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు శత్రువులేని మనం చెప్పాం.
కొత్త శత్రువు ఏంటంటే సాక్షి మీడియా ప్లస్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.